నమస్కారం. శాస్త్రం మర్మం కార్యక్రమానికి స్వాగతం. తుమ్ములనేవి శుభాలు అశుభాలను తెలియచేస్తాయా? ఈ విషయం గురించి మనందరికీ తెలియచేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆర్షవిద్యా తపస్వి, శ్రీ శృంగేరి మహాసంస్థానం ఉభయ తెలుగు రాష్ట్రాల సంచాలకులు అయినటువంటి బ్రహ్మశ్రీ పసర్లపాటి శ్రీనివాస బంగారయ్య శర్మ గారు. నమస్కారం శ్రీనివాస బంగారయ్య శర్మ. నమస్తే అమ్మా. బంగారయ్య శర్మ గారు, ఎవరైనా సరే ఏదైనా మనం అనుకుంటున్నప్పుడు ఎవరన్నా తుమ్మారనుకోండి, అది మంచి అనుకుంటే శుభం అంటారు. లేదు అంటే అరే ఇట్లా తుమ్మావేంటి, ఇది ఆపేయండి అన్నట్లుగా కూడా అంటూ ఉంటారు. నిజంగా తుమ్ములు అనేవి ఆ సమయంలో అలా వస్తే శుభాశుభాలను ఏమన్నా సూచిస్తాయా? వీటికి ఏమైనా శాస్త్రాలలో ఏమైనా తెలియచేశారా? మనకి తుమ్ములు అనేటటువంటిది మొదటి నుంచి ఒక అపశకునంగా చెప్పడం జరిగింది. అందులో అపశకునం కూడా కాదు, తుమ్ము మంచిదనే మాట కూడా చెప్పబడింది. ఇదేమిటండి అపశకునము మంచిది అని రెండూ చెప్తారు అంటే, తుమ్ముల్లో రకాలు చెప్పారు. ఇప్పుడు మనం వెళ్తున్నాం, ఎదురుగుండా ఎవరైనా తుమ్మితే వెనక్కి వెళ్ళి కూర్చోండి కాసేపు అంటారు. వెనకాల ఎవరైనా తుమ్మితే వెనక తుమ్ము మంచిది, మీరు వెళ్ళిపోండి అంటారు. ఎవరి తుమ్ము వాళ్ళకి మంచిది అని చెప్తారు. ఒక్క క్షణం వాళ్ళు చెప్పింది మనం విశ్లేషణ చేసుకుందాం. మన పెద్దవాళ్ళు చెప్పారు కదా. ఇప్పుడు ఈ కరోనా కాలం వచ్చింది. కరోనా వచ్చిన తర్వాత జలుబు వచ్చినా, తుమ్మినా, ఏదైనా అయినా, దగ్గినా పక్కన భయపడుతున్నారా లేదా? భయంకరంగా భయపడుతున్నారు, చాలా భయపడుతున్నారు కదా తుమ్మంగానే. ఇప్పుడు ఏనాటి ఋషి, ఎప్పటి ఋషి మనకి చెప్పినవాడు? కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి వస్తున్నటువంటి ధర్మశాస్త్రాలు ఇవి. ఎదురుగుండా తుమ్ము మంచిది కాదు అన్నాడు. అంటే ఒకడు ఎవడైనా తుమ్మాడు, ఆ తుమ్మినప్పుడు ఆ బ్యాక్టీరియా ఎక్కడ స్ప్రెడ్ అవుతుంది? ముందర తుమ్ముతున్నాడు కాబట్టి వెనక్కి వెళ్ళి కూర్చో అన్నారు. వీడు పని మీద వెళ్తున్నాడు, అదేదైనా అంటుకొని వీడికి రోగం వస్తే, రోగం అంటుకోవడానికి అంటుకున్నా, తుమ్ము వచ్చినా, ఏమొచ్చినా సరిపోతుందని మనకి ఇవాళ తెలుస్తోందిగా. ఇదే కరోనా రాకముందు అన్ని పిచ్చి మూఢనమ్మకాలు, తుమ్మితే ఏమన్నా పోతారా, ఎంతమంది తుమ్మలేదు, ఇప్పటిదాకా తుమ్మిన ఎంత అని రకరకాలుగా మాట్లాడుకుంటారు. తుమ్మితే ముక్కుడిపోద్దా అట్లాంటి కామెంట్స్ కూడా చేస్తారు. కానీ ఎదురు తుమ్ము మంచిది కాదు. ఇప్పుడు ఇందులో శాస్త్రం ఉందా, శాస్త్రీయత ఉందా లేదా? ఎదురుగుండా తుమ్మినప్పుడు వెనక్కి వెళ్ళి కూర్చో ఒక నిమిషం. పని మీద వెళ్తున్నావు కాబట్టి. ఇంట్లోనే ఉంటే ఏదో కాస్త నీకు కూడా రొంపబడుతుందా, జలుబు అయిపోతుంది, వదిలేసే. అంటే తుమ్మడం వల్ల స్ప్రెడ్ అవుతుంది అనే విషయం మనకు తెలుసు కాబట్టి ఎదురు తుమ్ము మంచిది కాదు. ఇక వెనక తుమ్ము, వెనక ఎవడైనా తుమ్మాడు అనుకోండి, అది చాలా మంచిది, తొందరగా వెళ్ళిపో. అంటే నీ వెనకరా తుమ్మింది, నువ్వు ముందర వెళ్ళిపోతున్నావు కాబట్టి వెళ్ళిపో. ఆ జోరులో నువ్వు లేవు, ఆ తుమ్మిన బ్యాక్టీరియా ఏరియాల్లో నువ్వు లేవు కాబట్టి నీకు అక్కడి నుంచి వైరల్ ఇన్ఫెక్షన్లో, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లో ఇంకేవో వచ్చే అవకాశం లేదు కాబట్టి ముందర నడుచుకుంటూ వెళ్ళిపో. ఇందులో శాస్త్రీయత ఉందా లేదా? ఇది చాదస్తంలాగా ఉందా, నిజంగా ఉందా? నిజమే కదా. ఎవడి తుమ్ము వాడికి మంచిది. వాడు అక్కడ తుమ్మాడు, అక్కడే నిల్చుంటే కాబట్టి నీ పని మీద నువ్వు వెళ్ళిపో. ఎవడి తుమ్ము వాడికి మంచిది. ఇది ధర్మశాస్త్రంలో తుమ్ముల గురించి మనకు చెప్పేది. అయితే తుమ్ము ఎప్పుడైనా ఎవరైనా తుమ్మితే వెంటనే చిరంజీవ అనాలమ్మా. ఇది ఒక నియమం. నువ్వు చాలా కాలం జీవించి ఉండాలి అని మనస్ఫూర్తిగా. ఇవాళ రేపు వాళ్ళందరూ ఎక్స్క్యూజ్ మీ అంటున్నారు. తుమ్మినవాడు ఎక్స్క్యూజ్ మీ అంటాడు. కానీ ఆ తుమ్మినవాడు చిరంజీవ అని మనం అనాలట. ఎందుకు అనాలి అంటే, ఒక్క క్షణము తుమ్మినప్పుడు హార్ట్ యొక్క ఆ ప్రతిస్పందన మారిపోతుంది. బీట్ మొత్తం స్తంభించి తుమ్ముతాం. శరీరం మొత్తం కూడా ఒకసారి స్తంభిస్తుంది. ఈ స్తంభించి తుమ్ముతాం అనమాట. అందుకని గుండె ఆగిపోయే అవకాశం ఉంటుంది. తుమ్ము వచ్చినప్పుడు, తుమ్ము ఆగిపోతే ఒక్క నిమిషం చాలా నరకంలాగా అనిపిస్తుంది. ఏం తెలియకుండా తుమ్ము ఆగకూడదు. తుమ్ముని ఎప్పుడూ ఇచ్చేయాలి. తుమ్ముని ఎప్పుడు ఆపుకొని ఎవరు తుమ్మకూడదు. తుమ్ముని మింగేసే ప్రయత్నం కూడా చేయకూడదు. స్పష్టంగా పూర్తిగా తుమ్మేయాలి. తుమ్మితేనే అది బయటకు వెళ్తుంది. అట్లా అని మొహాల మీద తుమ్మడం అట్లా కాదు. మనుషులు ఉంటే పక్కకి వెళ్ళి కాస్త అడ్డం పెట్టుకొని తుమ్మడం ఏదో చెయ్యాలి. తుమ్ముని ఆపే ప్రయత్నం చేయకూడదు. అది కూడా మంచిది కాదు, ఆరోగ్యం పరంగా అస్సలు మంచిది కాదు. దీనికి కారణం ఏమిటి అంటే, మనకి ఇవాళ ఉండేటటువంటి దీనికంటే కూడా మంచి అడ్వాన్స్డ్ ఇది చెప్పారమ్మా. మనకి 5 రకాలైనటువంటి ప్రాణాలు ఉన్నాయి. 5 రకాలైనటువంటి ప్రాణానికి సంబంధించినటువంటి ఉపవాయువులు, అంటే 10 ప్రాణాల కింద దీన్ని చెప్తారు. ఇందులో మొదటిది ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానాలనే 5. కూర్మ, కృకుర, దేవదత్త, ధనంజయ,
నాగ అని 5 రకాలైనటువంటి కూర్మ, కృకుర, దేవదత్త, ధనంజయ, నాగ అనే 5 రకాల వాయువులు. ఈ ఉపవాయువుల్లో కృకురము అనేటటువంటి వాయువు వల్ల మనకి ఈ మొత్తము అంతా కూడా తేడా వస్తుంది, తుమ్ము వస్తుంది అంటారు. ఈ తుమ్ము వచ్చేటప్పుడు మీరు ఎప్పుడైనా గమనించండి, ఇది మన పూర్వము వైద్య శాస్త్ర గ్రంథాల్లో, రాజయోగ శాస్త్ర గ్రంథాల్లో ఉంటుంది. గాలి ఎక్కడి నుంచి వాడు ఒడిసి పడుతున్నాడు సమతౌల్యం కావడానికి తుమ్ము వచ్చినప్పుడు అంటే ముక్కులోంచే కదండి తుమ్మేది అంటాం. మనకు తెలిసిందంతే, హాచన్ నోటితోటి ముక్కుతోటే వాడతాం తుమ్ముకి అని తెలుసు. కానీ ఈ 2 తుమ్మేటప్పుడు ఎప్పుడైనా మీరు గమనించండి, ఈ 2 కళ్ళని అని వాడు ఎగబీలుస్తూ ఉంటాడు. ఆ కృకురము అనేటటువంటి వాయువు ఇక్కడ ఈ కంటి దగ్గర ఉండి తుమ్ముకి కారణమవుతుంది. ఎవరు నార్మల్గా కంటిని ఇట్లా పెట్టకుండా హచ్చి అని తుమ్మి ఉండలేరు, కళ్ళు మూస్తారు. కంటిని రెప్ప లోపలికి ఎగబీలుస్తూ ఉంటారు గాలిని కంటితోటి. ఈసారి తుమ్మేటప్పుడు ఎవరినైనా మీరు గమనించండి, ఇది ఇప్పటిదాకా మెడికల్ టెక్నాలజీలో చెప్పిన మాట కాదు ఎక్కడ. కాబట్టి నీ తుమ్ముకి, నీ కంటి దగ్గర గాలికి, నీ గుండెకి సంబంధం ఉంది. గుండెకి సంబంధం ఉందని సైన్స్ చెప్తుంది. కానీ ఈ ఇంటరాక్షన్ ఎక్కడి నుంచి అని తుమ్ముతాం మనం. అందుకనే ఆనందయ్య మందు కంట్లో నుంచి వేస్తే వాళ్ళకి రెస్పిరేషన్ ఇది పెరిగిందండి, ఆక్సిజన్ లెవెల్స్ పెరిగినాయి అంటున్నారు. కంటికి దీనికి ఏంటి సంబంధం, పిచ్చా వేర్రా అని చాలామంది అన్నారు. కానీ ఈ తుమ్మినప్పుడు ఆ కంటిని మనం ఎలా తీసుకుంటున్నాం అనే విషయం కనుక మనకు అర్థమైతే, ఈ విషయం ఆనందయ్య గారు కూడా చెప్పలా ఎందుకు కంట్లో వేస్తే తుమ్ములని. దానికి కారణం ఈ కృకురం అనేటటువంటి వాయువు. దాన్ని ఇట్లా అని లోపలికి అట్లా ఎగబీలుస్తూ వెళ్తూ ఉన్నప్పుడు ఈ గుండెని దాన్ని సమన్వయం చేసేటటువంటి లక్షణం ఈ వాయువుకు ఉంటుందట. ఈ కృకురం అనే వాయువు ప్రాణంతో పాటు ఇంటర్లింక్ అయి ఉంటుంది. ప్రాణానికి సబ్సెక్ట్ ఈ కృకురం. కాబట్టి ఈ కృకురము అనేటటువంటి వాయువుని ఎలా మనం అనుసంధానం చేయాలి. అందుకని తుమ్మినప్పుడు ఎవడైనా చిరంజీవ నాయన నువ్వు కాస్త చాలా కాలం జీవించి ఉండాలి, హార్ట్ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. తుమ్ము గనక మనకి బయటికి రాకుండా బిగుసుకుపోతే సడన్ గా పట్టేసినట్లు లోపల ఉండే చెడును మొత్తాన్ని తుమ్ము రూపంలో బయటికి నెడుతున్నాం. ఆ చెడు రాకుండా బిగుసుకుంటే అయిపోయినట్టే. అందుకని తుమ్మేది మనస్ఫూర్తిగా తుమ్మేయాలి. కాబట్టి తుమ్ము అపశకునమా అంటే అపశకునమే. తుమ్ము వచ్చింది వాడికి, ఒకవేళ సరిగ్గా రాకపోతే ఏదో. తుమ్ము మంచిదా, మంచిదే. వెనకాల ఎవరైనా తుమ్మినప్పుడు మనం తప్పించుకొని పారిపోవచ్చు అనేటటువంటిది మంచిదే. వెనక తుమ్ము మంచిదే. ఇలా మనకి పెద్దవాళ్ళు చెప్పినటువంటి ప్రతి దాని యందు ఒక అనుభవపూర్వకమైనటువంటి, ఒక వైద్యపూర్వకమైనటువంటి జ్ఞానం ఉంది. వెంటనే నేను ఇది చెప్పంగానే ఇక హేతువాదులు మొదలు పెడతారు దీన్ని ఖండించడానికి. వాళ్ళకేం తెలుసు, దీన్ని ఖండించాలి అంటే నేను వాళ్ళకి ఏం చెప్తాను, ముందు మీరు వెళ్ళండి, ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము సమానం అంటే ఆయుర్వేదంలో ఏం చెప్పారు, రాజయోగ శాస్త్రంలో కూర్మ, కృకుర, దేవదత్త, ధనంజయ, నాగాది వాయువుల గురించి ఏం చెప్పారు. ఆవలింతలు రావడానికి అది గాలికి సంబంధించిందేగా, వాయువే కదా, బయటికి వెలిగక్కుతున్నాం కదా, దానికి ఒక వాయువు కారణం. తేనుపులు వస్తున్నాయి మనకి, ఈ తేనుపు రావడానికి ఒక వాయువు కారణం. ఎక్కిళ్ళు వస్తున్నాయి, దానికి ఒక వాయువు కారణం. మనిషి చనిపోయిన తర్వాత కూడా గోళ్ళు వెంట్రుకలు పెరుగుతున్నాయి, దానికి ఒక వాయువు కారణం. అంటే ఇవన్నీ కూడా ఇంకా సైన్స్లో చెప్పబడల. దేనికి దాన్ని తీసి ఇట్లా సెగ్రిగేట్ రాజయోగంలో ఇవన్నీ చేశారమ్మ. కాబట్టి మన పూర్వీకులైనటువంటి ఋషులు చాలా నిశితమైనటువంటి బుద్ధి కలిగిన వాళ్ళు. తుమ్ము అనేటటువంటి దాన్ని కూడా వాళ్ళు వెనకాల చాలా చూసే చెప్పారు. అందుకనే యావత్ ప్రపంచంలో సనాతన ధర్మ ఆచారాలని మించినటువంటి ఆచారాలు లేవు అని కరోనా వచ్చిన కాలంలో మనకు స్పష్టంగా అర్థమైంది. అదమ్మా, తుమ్ము వెనక అందరికీ తెలిసింది మంచి చెడు అనుకోవడం తప్ప ఇంత శాస్త్రీయత ఉంటుంది అనేది, అందులో ఆయుర్వేదం నుంచి కూడా ఇంత ఉంది అని ఎవరికి కూడా తెలిసే అవకాశం లేదు. ఎంతో అద్భుతంగా తెలియజేశారండి, ధన్యవాదాలు. విన్నారు కదండి, తుమ్ము అనేది శుభాలు అశుభాల గురించే కాదు, ఆరోగ్యానికి సంబంధించింది కూడా ఉంటుంది అని వారు స్పష్టంగా తెలియజేశారు. ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తూ మరలా శాస్త్రం మర్మం కార్యక్రమంలో కలుసుకుందాం. నమస్కారం.